ఓం శ్రీ సాయినాథాయ నమః. సిరిడి మాచే పండరపూరా సాయిబాబా రామవరా అన్నది హారతి. ఆ హారతికి కారణమైన సంఘటన మనం ఇప్పుడు చెప్పుకుంటాం. మాకు పండరిపురం సిరిడియే, సాయిబాబాయే రమావరుడు అని దాని భావం. ఇక్కడ హేమత్ పంతు ఈ 4వ అధ్యాయంలో 74వ ఓవి నుంచి 79వ ఓవి వరకు గౌలీ బువా అనే ఒక సాధువు గురించి చెబుతారు. ఒకనాడు మన సమాజంలో సాధు సత్పురుషులు ఉండని కాలమే లేదు, ఎప్పుడూ ఉంటారు వాడు. అది ఆధునిక కాలం ఎలా ఉంటారు, వెనకైనా ఉంటారు. ప్రాచీన కాలంలో ఆనాటి జనజీవనం ఎలా ఉన్నా సాధువులకు కొరత లేదు. రమణ మహర్షి ఒక చోటు అంటారు, మహాత్ములు నిశ్చయంగా ఉన్నారు. వారు వ్యక్తిత్వం ఉపాధి కూడా కలిగి ఉంటారు. నీటి మీద వ్రాతల్లాగా వారి వ్యక్తిత్వం భాషిస్తూ ఉంటుంది అంటూ ఆయన ఒక ప్రత్యేకమైన వరవడి చెప్పినట్టు మహానుభావులు ఎంతోమంది సాధువులు మన దేశంలో ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అది భారతీయ ధర్మం. గౌలీ బువా అనే ఆయన ఒక చాలా సాధారణంగా బతికే మనిషి. షిరిడీలో ఆయన్ను భక్తులు చూచి గుర్తించే నాటికి ఆయన 95 ఏళ్ళు. అంటే 95 ఏళ్ల వృద్ధుడు. ఎంత వృద్ధత్వం దేహంలో ఉంటుందో మీరు ఊహించవచ్చు. కానీ ఆయన ముఖంలో మాత్రం భక్తి, సాధుధర్మము తాండవించేది. ఆయన గురించి మనకు ప్రత్యేకంగా పెద్ద వివరాలు తెలియకపోయినా తెలిసిన వివరాలే చాలు. ఎలా అంటే అతడు 4 మాసాలు గంగా తీరంలో ఉంటాడు, మిగతా 8 మాసాలు పండరిపురంలో ఉంటాడు. ఎప్పుడూ విఠలుడి నామం స్మరిస్తూ ఉంటాడు. అతడి నాలుక ఎప్పుడు ఆ స్మరణలోనే లీనమై మనస్సుని అంతరంగాన్ని ముంచివేస్తూ ఎప్పుడు ఆ భావంలోనే అతని అంతరంగం ఉంటుంది. ఇంత ఎట్లా పోతాడు అంటే, ఆ రోజుల్లో ఏం వాహనాలు లేవు కదా, వాడి దగ్గర ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిద మీద ఆయనకుండే కొద్ది వస్తువులు పెట్టుకుంటారు. ఒక శిష్యుడు, ఒకడు పిల్లవాడు ఉంటాడు. ఆ శిష్యుడు ఆ గాడిద మీద వస్తువులు, ఈయన పోతూ పోతూ పండరిపురం పోయే దారిలో షిరిడీలో ఆగేవాడు. షిరిడీలో ఆగి దూరంగా ద్వారకామాయిలో బాబా భక్తజన పరివేష్టితుడై అగ్నిహోత్రం ముందు కూర్చుని ఉంటాడు. ఒకసారి మీరు కూడా భావన చేయండి, మనస్సు అనే యవనిక మీద అది ఎంత అందంగా ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఆహాహా, అద్భుతం అది. వెంటనే ఆయన అంటారు, అబ్బో, ఈయన సాక్షాత్తు దీనజన రక్షకుడైన పండరి విఠలుడు. ఈయన సాక్షాత్తు కరుణాళు, అనాథి నిధనుడైనటువంటి, అనాథులకు నాథుడైనటువంటి హరి యొక్క ప్రతిరూపమైన విఠలుడి వీరే అంటూ కళ్ళనీళ్లు గారుస్తూ చిడతలు వాయిస్తూ విఠలనామం చేస్తూ ఉండేవారు. గొప్ప పారవస్యంతో ఆ ఉండే భక్తుని చూసి, ఆ గౌలీ బువాను చూసి భక్తులందరూ గొప్ప ముక్తులవుతూ ముక్తత్వానికి లోనయ్యేవారు. అది ఆ విషయాన్ని చెబుతారు ఆయన. ఏమంటాడు, ఆ గౌలీ బువాకు ఈయన సాక్షాత్తు పండరి విఠలుడుగా దర్శనమిచ్చారు అని. దీన్ని వింటున్న మనము ఈ సచ్చరిత్ర చదివేటువంటి పాఠకులకు సంశయాలు రావచ్చు. ఆ సంశయం ఎలా అంటే, ఆయన ఏమన్నా చెప్పాడా అని. ఆయన వ్యక్తిత్వం చెప్పింది, ఆయన ఆచరణ చెప్పింది. సరే పోనీ, మన అనుమానానికి సాయినాథుడు ఎంతమందికో పాండురంగ విఠలుడుగా దర్శనమిచ్చారనేందుకు ఇంకేమన్నా ఆధారం ఉందా? ఉంది. దాని గురించే తర్వాత చెబుతాను. ఒకసారి ఏమైందంటే, ఇది తర్వాతి ఓవిల్లో వస్తుంది, 81 నుంచి 87 వరకు. ఒక దాసగణును పిలిచి బాబా నామ సప్తాహం చేయమన్నారు. అంటే 7 రోజుల పాటు సంతతధారగా భగవన్నామం చేయమన్నారు. అప్పుడు ఆయన అడిగాట, బాబా మీరు విఠల ప్రభువులాగా దర్శనమిస్తారని నాకు ఆశీస్సులు అందించండి, మీరు గన అట్లా చేస్తే నేను నామ సప్తాహం చేస్తాను అన్నారట. సరే, అప్పుడు బాబా అన్నారట, గుండెపై చేతు పెట్టుకుని, భక్తిభావం ఉంటే తప్పక విఠలుడు ప్రకటన అవుతాడు. విఠల దర్శనానికి ఎక్కడో వెళ్లాల్సిన పని లేదు. భక్తి, ప్రేమ, తపన ఉంటే ఇక్కడే ప్రకటమవుతాడు. పుండలీకుని భక్తికి భగవంతుడు ఇటుక మీద నిల్చుని కనిపించాడు అని. అది మరాఠీలో కథ, అది సంప్రదాయం. పుండలీకుడు ఒక భక్తుడు, ఆయనకు పాండురంగ విఠలుడు ఎలా దర్శనమిచ్చాడనేది అక్కడి విఠల సంప్రదాయంలో ఉన్న కథ అది అన్నారు. సరే, నామసప్తాహం పూర్తి అవ్వగానే దాస్గణుకు
విఠల దర్శనమైందని భక్తులు అనుకుంటారు అని మాత్రమే హేమత్ పంతు రాశారు. బాబా వచనాలు ఆయనకు అనుభవంలోకి వచ్చేయట. అది మంచిదే, సంతోషమే, ఆనందదాయకమే. తర్వాత 88 నుంచి 95 ఓవీల వరకు కాకా దీక్షిత్ ప్రముఖ సాయిబాబా భక్తుడు. ఆనాటి అనేక మంది భక్తులు ఆయన చూసి ప్రభావితమయ్యేవారు. అటువంటి కాకా దీక్షిత్ ఒకనాడు నియమానుసారం స్నానం చేసి ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానస్థంగా ఉండగా అతనికి విఠలుడి దర్శనమైంది. అది నిజంగా మనమైతే ఏమనుకుంటాం? మనకు కనిపించింది విఠలుడేనా, లేకపోతే మన భ్రమ, లేకపోతే మన ధ్యానంలో అలా తోచిందా అనిపించి ఉండేదేమో. దాన్ని రూఢి చేయటానికే సాయి ఏం చేశారంటే, ఆయన రాగానే తన దర్శనానికి వచ్చిన కాకా దీక్షిత్తో అన్నారు, విఠల్ పటేల్ వచ్చాడు కదా, నువ్వు అతన్ని కలిశావా అన్నాడు. తన అంతరంగంలో స్ఫురించిన దర్శనాన్ని బాబా చెప్పడం చూచి ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. ఆ విఠలుడు ఎక్కడైనా జారిపోతాడు, తప్పిపోతాడు. చిన్ని కృష్ణుడు కదా, ఆ కృష్ణ పరమాత్ముడు కదా. ఒక్క క్షణమైనా అలక్ష్యం చేసి దృష్టి మరలిస్తే పారిపో అవకాశం ఉంది. గట్టిగా మేకు కొట్టి కదలకుండా ఆయన పట్టుకో, ఆ మేకు పేరు భక్తి శ్రద్ధలు అన్నమాట అన్నారు. సరే, ఆ భక్తుడు ఎంతో సంతోషించారు. మధ్యాహ్నం అయింది. ఒక అతను పాండురంగ విఠలుడి పటాలు అమ్ముతూ పోతున్నాడు. అందులో ఒక పటం తీసుకున్నాడు. అది చూస్తే తనకు మనసులో ధ్యానంలో దర్శనమైన రూపమే అందులో ఉంది. ఆ పటం కొని అక్కడ పెట్టుకున్నాడు. ఈ విషయం కూడా హేమత్ పంతు రాశారు. మనం ఎప్పుడైనా ఒక బాబా పటాన్ని ఏదైనా ఒకటి తీసి మన ఇంట్లో ఎక్కడైనా ప్రముఖంగా మనకు కనిపించే చోట పెట్టుకొని ఆయన అక్కడ ఉన్నారని భావించవలే. మొదటేమో పటం మనకి భావన చేయటానికి పనికొస్తుంది. భావన సుస్థిరమయ్యాక పటం ఉన్న స్థానం వైపు మన దృష్టి పడగానే సాయి యొక్క చిన్మయ రూపం మనసుకు స్ఫురించవలే. బాబా ఉన్నారు, ఆయన మన హృదయంలో కూడా ఉన్నాడు, అంతటా ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు, సమస్తల్లోనూ ఉండి తెలుసుకుంటున్నారు అనే భావంతో మనం ఉన్నంతసేపు మెలిగితే సాయి సాన్నిధ్యం అని అనుగ్రహిస్తూనే ఉంటుంది. 88 నుంచి 95 వరకు ఇవి చెప్పాక ఆ 96 నుంచి మరొక అనుభవం చెప్పారు. మామూలుగా ఎదురుగా వచ్చిన భక్తుల్ని కాదు, వాళ్ళ కుటుంబాలు పూర్వతరాలు ఎలా ఉన్నాయో కూడా బాబాకు ప్రతి భక్తుడి యొక్క అంతరంగము జీవితము తెరిచిన పుస్తకంలాగా విస్పష్టంగా సుస్పష్టంగా ఉండేదని చెప్పే మరో సంఘటన హేమత్ పంత్ ప్రవచిస్తాడు. భగవంతరావు క్షీరసాగర్ అనే అతను పాండురంగ విఠలుడి గొప్ప భక్తుడు. తరచూ పండరిపురం యాత్ర చేసేవారు. మహారాష్ట్రలో వార్కరి అని ఒక సంప్రదాయం ఉంది. వార్కరి అంటే భగవనామం చేసుకుంటూ పాండురంగ విఠలుడి దర్శనానికి వెళ్ళడం. మనం కూడా ఎప్పుడైనా గన జనవరి మాసంలో గన ఆ ప్రాంతంలో ఎక్కడైనా పర్యటిస్తే అటు ఆ పూనా నుంచి ఇటు నాగపూర్ వరకు చాలామంది భక్తులు భగవనామం చేసుకుంటూ చిరతలు వాయించుకుంటూ తంబూరాయిని ధరిస్తూ తులసి చెట్టును తీసుకుని పోతూ కనిపిస్తారు. అది వార్కరి సంప్రదాయం అని చెప్తారు. అక్కడ ఈ భగవంతరావు క్షీరసాగర్ అనే భక్తుడి ఇంట్లో ఒక పాండురంగ విఠలుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ప్రతినిత్యం వాళ్ళ నాన్న పూజించేవాడు. వాళ్ళ తండ్రి దేహం చాలించాక ఈ పూజలు, నైవేద్యాలు, అర్చనలు ఇవన్నీ ఆపేశాడు. శ్రాద్ధం కూడా మానేశాడు. అసలు పండరిపురం అనేది పట్టించుకోలేదు. ఒకసారి అతను షిరిడీ వచ్చాడు. రాగానే బాబా అన్నాడు, ఇతడి తండ్రి నాకు ఆప్తుడు, అందువల్లనే నేను ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను. ఇతడు నన్ను విఠలుణ్ణి నైవేద్యం పెట్టకుండా పక్కన పెట్టి పస్తులుస్తున్నాడు అన్నాడు. నేను విఠలుడు పస్తులున్నాం అన్నారు. అందుకే ఇతన్ని షిరిడీ తీసుకొచ్చి ఆ విషయం జ్ఞాపకం చేసి మళ్ళా పూజ చేసేలాగా ప్రారంభించేలాగా చేస్తాను అని అతనికి చెప్పనట్టు చెప్పాడు. ఆ రోజు నుంచి ఆ భక్తుడు పూజ ప్రారంభించినట్టు తెలియవచ్చింది. అంటే మనం ఏదైనా ఒక నిత్యము చేసే సత్కార్యాన్ని మానకూడదు, అది అలా కొనసాగడం ఉత్తమము. ఏదైతే అలా కొనసాగుతుందో అదే యజ్ఞం అంటారు అని దీని భావం అన్నమాట. అదేవిధంగా మనకు ఈరోజు సత్సంగానికి చిట్ట చివరి సంఘటన మహాద్భుతమైనది. ఒక పావనమైన దినం. ఆ రోజున దాసుగణకు ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలనుకున్నాడట. అందుకని బాబా నుంచి అనుమతి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. వెంటనే బాబా అన్నారు, ప్రయాగ అంటే మీకు తెలుసు కదా, ప్రస్తుతం అలహాబాద్ అంటారు. అక్కడ త్రివేణి సంగమం అని ఉంది. వేణి అంటే నది అని, వేణి అంటే జడ అని కూడా అర్థం ఉంది, నది అని చెప్పుకోవాలి. అక్కడ గంగా యమునలు ప్రత్యక్షంగాను, సరస్వతీ నది అంతర్వాహినిగా ఉందని చెబుతారు. అక్కడ మనం ఇప్పుడు కనుక వెళ్ళినట్టయితే అక్కడ అలహాబాద్లో అశోకుడి కోట పక్క నుంచి భక్తులు వెళ్ళి నది మధ్యలోకి వెళ్ళి
అక్కడ ఈ తర్పణాలు ఇవన్నీ ఒలిసి నదీ స్నానం చేస్తారు అక్కడ. అందుకని అక్కడికి వెళ్ళాలని బయలుదేరితే బాబా అన్నారు, ఎందుకు అంత దూరం వెళ్ళడం, ఇదే మన ప్రయాగ, నీ మనసులో దృఢమైన విశ్వాసం ఉంచు అని చెప్పారు. దాస్గను బాబా పాదాలపై శిరస్సు ఉంచగానే ఆయన 2 బొటనవేళ్ల నుంచి గంగా యమునల నీరు ప్రసరించింది. అది అలా ప్రవహించుతుంటే చూసి ఆశ్చర్యపోతున్నాడు. అవిగో గంగా యమునలు అన్నారు బాబా. స్వయంగా బాబా చెప్పిన అతడు ఆశ్చర్యపోయి మొత్తం మీద దోసుట్లో ఆ నీళ్లు పట్టుకున్నాడు. అశ్రుధారలు రాగా ప్రేమ ఉప్పొంగి ఆ ఘటితమైనటువంటి గొప్ప లీలను అతడు అనుభవించాడు. కానీ వాస్తవానికి దాన్ని వివరంగా ఇలా తీసుకొని వాటిని కళ్ళద్దుకొని తాగబోయే ముందు జ్ఞాపకం వచ్చింది, అరెరే బాబా హిందువో ముస్లిమో ఎవరో తెలియదు, నేనేమో బ్రాహ్మణ్ణి, కాబట్టి ఇవి నేను తాగటమా, అయినా బాబా మీద గౌరవం అయితే ఉంది, లోపల మాత్రం సంశయం ఉంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అవి కళ్ళద్దుకుని నెత్తిని చల్లుకున్నాడు. ఒక ప్రత్యామ్నాయ పద్ధతి అన్నమాట. ఆ చల్లుకోగానే బాబా ప్రశాంతంగా ఉన్నారు, ఆయన ఏమనలేదు. చాలా రోజుల తర్వాత అతడు తనకు గురు సమానుడైన ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు, ఓరి మూర్ఖుడా, ఎంత పనిచేశావురా, ఎన్ని జన్మలెత్తితే బాబా పాదాలలోంచి వచ్చిన గంగా యమునలు లభిస్తాయి, నీవేమో బ్రాహ్మణుడవని ఆయన కాదని కేవలం వాటిని నెత్తిని చల్లుకున్నావే, ఆ నీళ్లు తాగి అది ఆ తీర్థాన్ని స్వీకరిస్తే ఎంత బాగుండేది అని ఆయన మందలిస్తారు. ఆ మందలింపు మొత్తం మానవజాతి మొత్తానికి మందలింపే. అటువంటి శుభమైనటువంటి సంఘటన ఇందులో ఇమిడ్చి నా హేమాత్ పంతుకు మనం కృతజ్ఞత చెప్పుకుందాం. ఈనాటి సత్సంగానికి అవతరించిన మీకు నమస్కరిస్తూ సాయికి ప్రణామం చెప్పుకుందాం. మరోసారి కలుస్తూనే ఉందాం. సెలవు.